హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు అమ్మమ్మ హోమ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ సమ్మర్లో అందరూ ఇష్టపడే ఫ్రూట్ వాటర్ మిలాన్. అదేనండి, పుచ్చకాయ. పుచ్చకాయని ఫస్ట్ టైం ఏ దేశంలో పండించుంటారండి? పుచ్చకాయని తినడం వల్ల ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? పుచ్చకాయని కొనేటప్పుడు ఎర్రగా ఉందా, తియ్యగా ఉందా అని మనం ఎలా గుర్తిస్తాం? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న సలహాలు సూచనలు నాకు కామెంట్లో తెలియచేయండి. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సమ్మర్లో ఎక్కువగా కనిపించే ఫ్రూట్స్లో వాటర్ మిలన్ ఒకటండి. సమ్మర్లో వేడిని తగ్గించి బాడీని కూల్ చేసే, బాడీకి ఎనర్జీ ఇవ్వడంలో వీటికి మించి ఇంకొకటి లేదని చెప్పచ్చు. 95% వాటర్ ఉన్న ఫ్రూట్ వాటర్ మిలాన్. ఈ ఫ్రూట్ తినడం వల్ల సమ్మర్లో వడదెబ్బకి చక్కటి పరిష్కారం అండి. అయితే వీటిలో ఎలాంటి కాయలు మనం తీసుకోవాలి, ఏవి ఎర్రగా మంచి రుచిగా ఉంటాయో చాలామంది గుర్తించలేరు. అందుకే పుచ్చకాయని కొనే ముందు ఈ చిట్కా ఫాలో అయితే మంచి కాయల్ని తీసుకోవచ్చు. పుచ్చకాయ ఎక్కడ పుట్టిందో కరెక్ట్గా మనం చెప్పలేకపోయినా ఈజిప్ట్లో 5000 సంవత్సరాల క్రితమే పండించినట్టు ఆధారాలు ఉన్నాయి. పుచ్చకాయ అనేది ఒక పువ్వును పూసే మొక్క. ప్రపంచంలో పొడి ప్రాంతాల్లో పెరిగే చాలా పండుల్లాగే పుచ్చకాయ పెరుగుతుంది. ఆడ పుచ్చకాయలు చిన్నగా గుండ్రంగా ఉంటాయండి. మగ పుచ్చకాయలు పొడుగ్గా కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. మరి మనం తినడానికి ఆడపుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, గుజ్జు కూడా ఎక్కువగా ఉంటుంది, ఎర్రగా టేస్టీగా ఉంటాయండి. కొనే ముందు మనం ఆడపుచ్చకాయలను కొంటేనే మంచిదండి. పుచ్చకాయ ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటుందని చాలామంది అపోహ. కానీ అది నిజం కాదండి. పుచ్చకాయ రుచికి దాని సైజుకి అసలు సంబంధమే లేదండి. కాయ ఏ సైజులో ఉన్నా సరే పట్టుకున్నప్పుడు బరువుగా ఉండాలండి. అలా బరువుగా ఉంటే అందులోపల గుజ్జు, వాటర్ ఎక్కువగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అందుకే చిన్న సైజులో ఉన్న బరువు ఎక్కువగా ఉన్న కాయనే మనం తీసుకోవాలి. చాలామంది పచ్చగా కనిపించే పుచ్చకాయనే ఎక్కువగా కొంటూ ఉంటారు. అవి తాజాగా ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటి కాయలు పూర్తిగా పండక చప్పగా అనిపిస్తూ ఉంటాయి. దానికి పూర్తిగా పండిన పుచ్చకాయ ముదురు పచ్చ రంగులో ఉంటుంది. అలాంటి కాయలేనండి రుచిగా బాగుంటాయి. కొన్ని పుచ్చకాయలపై తెలుపు, గోధుమ రంగుతో ఉన్న కలర్ని చూస్తూ ఉంటారు. ఈ మచ్చలు ఎంత ముదురు రంగులో ఉంటే ఆ కాయ అంత రుచిగా ఉంటుంది. కొన్ని కాయలపై పిచ్చి గీతలు గీసినట్టు గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. ఈ కాయలు చాలా రుచిగా ఉంటాయండి. ఈ మచ్చలు ఎలా వస్తాయంటే తేనెటీగలు పదే పదే బాలడం వల్ల ఈ మచ్చలు ఏర్పడతాయంట. పుచ్చకాయని కొనే ముందు పుచ్చకాయని వేళ్లతో కొట్టినప్పుడు గుళ్ళలా టక్ టక్ మన సౌండ్ వస్తే ఆ కాయ బాగా పండిందని చెప్పచ్చు. అదే శబ్దం రాకపోతే ఆ కాయ ఇంకా పండాలని అర్థం. పుచ్చకాయలను ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూసినప్పుడు తియ్యటి వాసన వస్తూ ఉంటుంది. మరీ తియ్యగా వస్తే మాత్రం ఆ కాయను తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ కాయ బాగా పండి చెడిపోవడానికి దగ్గరలో ఉందని అర్థం. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు వాటర్ మిలాన్ ఎలా కొనాలో ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అదే వాటర్ మిలాన్ మనం తింటే మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేసవి తాపం నుంచి మనం కాపాడుకోవడానికి, శరీరాన్ని చల్లబడడానికి,
వాటర్ మిలాన్ ఎంతగానో ఉపయోగపడుతుందండి. నీటి శాతం ఎక్కువగా ఉండే వాటర్ మిలాన్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయలో క్యాలరీలు ఎక్కువగా ఉండవు. మనం వెయిట్ లాస్ అవ్వడానికి బెస్ట్ టిప్ అని మనం చెప్పచ్చండి. లైకోపీస్ అనే పదార్థం ఉండడం వల్ల జెంట్స్కి చాలా మంచిది. పుచ్చకాయ గింజల్లో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయ గింజల్ని తినడం వల్ల హార్ట్ అటాక్ నుంచి బయటపడవచ్చు. పుచ్చకాయ గింజలను ఆహారంగా తీసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. వాటర్ మిలాన్లో ఉన్న గింజలను తీసి నీళ్ళలో వేసి మరిగించండి. దీన్ని టీలా తాగితే కిడ్నీలో ఉన్న స్టోన్స్ కరిగిపోతాయి. జ్ఞాపక శక్తి పెరగడానికి, ఏకాగ్రతను పెంపొందించడానికి, కండరాల కదలికలు క్రమబద్ధీకరణలో ఎంతగానో మనకి సాయం చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, పుచ్చకాయ పంటని అసలు ఎలా పండిస్తారో మీకు తెలుసా? మీకోసం ఈ వీడియో చూడండి. Oh, let me up with a bright smile on now. Put me in the dark, so won't get lost now. To the moonlight, eyes you, Maria right now. You look into my eyes and felt a feeling that nothing got it feel like a slim night. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఎలాగో తెలుసా అండి? మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీ విలువైన సలహాలను నాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.